ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ గారి మీద అప్రతిష్ట చేయడానికి, ఆయనకున్న రాష్ట్ర వ్యాప్తంగా అతనికి ఉన్నటువంటి మంచి పేరును బదనాం చేయడానికి ఈరోజు ఒక కాళేశ్వరం కమిషన్ అనే పేరుతో ఈరోజు ఇక్కడ విచారణ చేపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అతిపెద్ద ప్రాజెక్టు. దానికి కేంద్రం కూడా అనేక అనుమతులు ఇచ్చింది. మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే ఈరోజు మిషన్ భగీరథ ప్రాజెక్టు ఇంటింటికి మంచినీళ్ళు వస్తుందంటే ఆ గొప్ప పథకానికి మార్గం ఈ కాళేశ్వరం ప్రాజెక్టే. మరి అంత గొప్ప ప్రాజెక్టు కట్టినటువంటి అనేక మంది రైతులకు, వ్యవసాయానికి తలమానికంగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కుట్రపూరితంగా కావాలని వేశారు ఈ దొంగ ప్రభుత్వం. వీళ్ళు అభివృద్ధి చేయగాక అభివృద్ధి వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళకు గ్రామాల వాళ్ళకు వ్యతిరేకత వస్తుందని ఏదో భజన చేయాలని చేస్తున్నారు తప్ప ఇది ఈ రోజు ఈ కమిషన్ లో కేసీఆర్ సురక్షితంగా బయటకు వస్తాడు. ఈ విచారణ కోసమని తీసుకెళ్లారు కదా సార్, విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటారు? మరి విచారణ అనేది వాళ్ళు ఏదంటే వాళ్ళ కుట్రపూరితంగా ఏదో ఒక రూపంలో కేసీఆర్ ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిన్ననే హరీష్ రావు గారు కమిషన్ ముందు హాజరయ్యి ఒకటి పవర్ ప్రజెంటేషన్ కూడా చూపించాడు. ఎక్కడ కూడా ఏం లోపాలు లేవు. అది కావాలనే కూడా ఒక పిల్లర్ కుంగితే దాన్ని ఏదో పిల్లర్ సాకుతోని దాన్ని రిపేర్ చేయకుండా, మరమ్మతులు చేయకుండా అట్లే పిచ్చి రైతాంగాన్ని దెబ్బతీస్తూ ఈరోజు కేసీఆర్ దెబ్బతీయాలని చూస్తారు. కానీ దీనివల్ల ఎలాంటి ఒరిగేదేం లేదు. సురక్షితంగా బయటకు వస్తారు. జై కేసీఆర్. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.